హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆంధ్ర స్పెషల్ స్పైసీ క్రాబ్ కర్రీ అండి. అంటే ఇక్కడి నుంచి మన ఛానల్లో బ్యూటీ ప్రొడక్ట్ రివ్యూస్తో పాటు అప్పుడప్పుడు అంటే వీకెండ్స్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు కానీ నేను కొన్ని రెసిపీస్ని కూడా మన ఛానల్లో చూపించిపోతున్నానండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ క్రాబ్ కర్రీ కోసం మనం 1 kg క్రాబ్స్ అయితే తీసుకోవాలండి. 1 kg క్రాబ్ తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేయించుకోవాలండి. నేనైతే దీన్ని బయట క్లీన్ చేయించేసాను. సో నెక్స్ట్ దీనికి లెగ్స్ అయి ఉంటాయి కదా, దీన్ని కూడా శుభ్రంగా కట్ చేయించుకోండి. ఇవి కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి. సో ఇట్లా అలాగే ఇందులో చిన్న చిన్న లెగ్స్ కూడా ఉంటాయండి, వాటిని కూడా వదలొద్దు, తీసుకోండి, అవి కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. నెక్స్ట్ ఈ కర్రీ కోసం 4 ఆనియన్స్ని సన్నగా ఇలా కట్ చేసుకోండి. అట్లాగే 8 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6 బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, వాటి తీసుకోండి. అట్లాగే కొంచెం కరివేపాకు తీసుకోండి. ఈ కర్రీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని నేను హ్యాండ్తో ప్రిపేర్ చేశానండి, ఎందుకంటే మిక్సీలో అయితే అంత టేస్ట్ అయితే రాదు. సో దీన్ని ఇట్లాగే మీరు హ్యాండ్తో ప్రిపేర్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇట్లా ప్రిపేర్ చేసి రెడీ చేసుకున్నాను. సో కర్రీకి కావాల్సినవి మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను పెద్ద గరిటెతో 4 గరిటెల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కదా. ఇందులో తక్కువ ఆయిల్ వేస్తే అంత టేస్ట్ అయితే ఉండదండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. సో మీరు ఎంత యూజ్ చేస్తారో దాన్ని బట్టిగా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఇలా బిర్యానీ ఆకులు అయితే యాడ్ చేసుకోండి. ఇలా బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. ఒక 1 minute ఆగిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. మనం నిలువుగా చీరుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇట్లాగా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం శుభ్రంగా కలుపుకోవాలండి. దీనికి కనీసం ఒక 3 minutes అన్నా పడుతుంది. సో ఇట్లా శుభ్రంగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని యాడ్ చేసుకుని కనీసం 3 minutes అన్నా మనం దీన్ని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇందులో అది సరిగ్గా కలవకపోతే పచ్చివాసన వస్తుందండి కర్రీ. సో కంపల్సరీ ఇట్లా ఒక 3 minutes అని మీరు చాలా బాగా వేపుకోండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిపోయింది కదండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను కొంచెం పసుపునైతే అయితే యాడ్ చేసుకుంటున్నానండి, ఇంత సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం పసుపునైతే అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలండి. కారం 3 to 4 spoons వరకు యాడ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే కర్రీ స్పైసీగా ఉంటుంది. నేనైతే 4 spoons యాడ్ చేసుకున్నానండి. లేదు మీరు చాలా ఎక్కువ స్పైసీ అయితే కనుక మీరు 5 spoons కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్ బట్టి ఉంటుందండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మీ టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. లేదు మీకు తెలియదు అనుకుంటే 1 spoon యాడ్ చేసుకుని తర్వాత కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకొని ఒక 5 minutes అయితే వెయిట్ చేయండి. ఇలా 5 minutes అయిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసిన క్రాబ్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మనం యాడ్ చేసుకున్నాం కదండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ మసాలా ఆ క్రాబ్స్కి బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలండి. సో మొత్తం మసాలా అంతా క్రాబ్కి పట్టాలి. వెంటనే మీరు ఒక్కసారి కలిపేస్తే అయితే సరిపోద్దు, చాలా బాగా కలపాలండి, ఎందుకంటే క్రాబ్ చాలా గట్టిగా ఉంటుంది. సో ఆ మసాలా లోపల వరకు పడితేనే క్రాబ్కి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. సో శుభ్రంగా కలుపుకోండి బాగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టేసిన ఒక 5 minutes అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ మూత తీసేసి మళ్ళీ శుభ్రంగా కలుపుకోండి, ఎందుకంటే మసాలా ఆల్రెడీ ముక్కలకి చాలా బాగా పట్టేసి ఉంటుంది. సో ఇట్లాగా మళ్ళీ మూత తీసిన తర్వాత శుభ్రంగా కలిపేసుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం. సో మీకు గ్రేవీ చాలా ఎక్కువ కావాలంటే మీరు 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ నాకు సరిపోతుంది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మళ్ళీ కలుపుకోండి. సో మళ్ళీ కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ మూత తీసేసేయండి. మీకే తెలుస్తుంది కూర దగ్గరికి అయితే అయిపోతుందండి. సో ఇంకా మీకు వాటర్గా అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. కర్రీ చాలా దగ్గరికి అయితే అయిపోతుంది. మీరే చూడొచ్చు కన్సిస్టెన్సీ. తర్వాత ఇందులోకి మనం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. దానికోసం ధనియాలు, లవంగాలు, చెక్క కలిపి ఒక పౌడర్గా అయితే ప్రిపేర్ చేసుకోండి. దాన్ని కర్రీలో అయితే యాడ్ చేసుకోండి. చాలా మంచి టేస్ట్ అయితే తీసుకొస్తుంది, ఎందుకంటే ఇది హోమ్ మేడ్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. సో ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి కనీసం 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే కర్రీని ఉడకనివ్వండి. కూర చాలా దగ్గరగా అయిపోయి మంచి కన్సిస్టెన్సీలో అయితే కూర రెడీ అవుతుందండి. సో 10 నిమిషాల తర్వాత మీరే చూడొచ్చు కర్రీ అయితే చాలా దగ్గరగా అయిపోయింది. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ కొత్తిమీర ఫ్లేవర్ ఎప్పుడు నాన్ వెజ్ కర్రీకి మంచి యాడ్ ఆన్ అవుతుంది. సో ఫైనల్గా నేను ఇందులోకి తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటానండి. ఇలా యాడ్ చేసుకుని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అంతే, సూపర్ స్పైసీ ఆంధ్ర క్రాబ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు హ్యాపీగా ట్రై చేసుకోండి, వైట్ రైస్లోకి అదిరిపోతుంది. సో చూసారు కదా మన ఆంధ్ర స్పైసీ క్రాబ్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్ చూడాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. సో సూపర్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ, బై బాయ్.